వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ళకి వెళ్లే వారికి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చొరవ తీసుకుంది. అందులో భాగంగా విశాఖ నుంచి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వారి కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. సో ప్రస్తుతం మనతో ఈ ప్రత్యేక ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడేందుకు విశాఖ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పండగ సందర్భంగా సొంతూరుకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సో విశాఖ నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అందరికీ నమస్కారాలండి. సంక్రాంతి 2026 వచ్చేసరి సంక్రాంతి స్టార్ట్ అవుతుంది. ఉత్తరాంధ్రలో ఉండేది విశాఖ ద్వారకా బస్ స్టేషన్ ముఖ్య కోడాలి. ఉత్తరాంధ్రలో అందరికీ కూడా సొంతూళ్ళకి ఒకసారి వెళ్ళాలన్నది సెంటిమెంట్లుగా అందరూ కూడా 8వ తారీఖు నుండి స్పెషల్ బస్సులు పెట్టడం అయింది. 9వ తారీఖు నుండి స్టూడెంట్లు కాలేజీకి అందరు సెలవులు ఇచ్చారు. మంచి ఫ్లోటింగ్ పెరిగింది. రోజుకి 200 బస్సులు తక్కువ లేకుండా తిప్పుతున్నామండి. నిన్న మొన్న హయ్యెస్ట్ పీక్ వచ్చింది. ఈ రోజైతే ఉదయానికి కొద్దిగా తగ్గుదల పట్టింది. మళ్ళీ మధ్యాహ్నం నుండి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా అన్ని రూట్లలో కూడా ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం మెజార్ షేరు శ్రీకాకుళంకి ఎక్కువ ఉంటున్నారండి. రెండోది విజయనగరము, నెక్స్ట్ మూడోది రాజాం పాలకొండ కూడా బాగా ఉండడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి ఏదైతే ఉందో చీపురుపల్లి బ్రిడ్జ్ కూడా మన రిస్టోర్ అయింది కాబట్టి చీపురుపల్లి రాజాం కూడా చాలా ఫ్లోటింగ్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇచ్చాపురం ఇంటర్స్టేట్ ఒరిస్సా వాళ్ళు కూడా ఇంటర్స్టేట్ ఇచ్చాపురం వరకు కూడా బాగా ట్రాఫిక్లో ఉంది. అన్నిటికి కూడా సరిపడగా బస్సులన్నీ పెట్టామండి. 24 hours కూడా అధికారులందరూ నియమించాం. సూపర్వైజర్లు అందరూ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా నియమించాం. ఎటువంటి ట్రాఫిక్ జామ్ అవ్వకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా డే అండ్ నైట్ కూడా మంచినీటి సదుపాయం కానీ ఫ్యాన్స్ కానీ ఇలాంటి ఏ ఇబ్బందులు కూడా లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. తప్పనిసరిగా మేము ఇప్పటి వరకు ట్రైన్స్ ఫ్లైట్లు అన్నీ కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా క్లియర్ చేయడానికి అన్నీ కూడా క్లియర్ చేస్తే ఒకేసారి స్పట్ వస్తూ ఉంటుంది. ఒకసారి 30-40 బస్సులు ఒకేసారి మేమంతా కూడా 10-15 బస్సులు స్పేర్గా మేము పెట్టుకొని ఒకేసారి వాళ్ళని క్లియర్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది తొలగుతుంది. మేమంతా కూడా ప్రయాణికులకి చెప్తుంటే తప్పనిసరిగా అందరినీ కూడా క్లియర్ చేస్తాం. బస్సు ఉంది కదా అని ఒకే బస్సు మీద అందరూ ఒకేసారి ట్రైన్ వచ్చింది 30 బస్సులు ఒకసారి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా కొద్ది వరకు షేర్ చేసుకొని ఒక బస్సు తర్వాత బస్సు పెడుతుంది కాబట్టి సమయం పాటించి, పిల్లలతో ఉంటారు, ఫ్యామిలీతో ఉంటారు, లగేజ్తో ఉంటారు కాబట్టి సమయం పాటించి ఒకే బస్సుకి ఎక్కకుండా డిఫరెంట్ బస్సులు ఉంటాయి. తప్పనిసరిగా గంటలో అందరినీ క్లియర్ చేసేస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది రావట్లేదు. ఏ నైట్కైనా క్లియర్ చేస్తాం కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. తప్పనిసరి సమయం పాటించి బస్సులకు అడ్డంగా రావడం కానీ దిగినప్పుడు కూడా ఇది లేకుండా ఈ లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఏంటంటే స్త్రీశక్తి పథకం వర్తిస్తుంది. ఈసారి 5 రకాలైన స్త్రీశక్తి పథకానికి కూడా ఇదన్నీ వర్తిస్తున్నారు. తప్పనిసరిగా ఏపీ ఉమెన్స్ అందరూ కూడా ఆధార్ కార్డులు రెడీగా పెట్టుకున్నట్టయితే ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి అది కూడా ఈవెన్ డిజిటల్గా కూడా వాట్సాప్లో కూడా చూపించినా పర్లేదు. ఇవన్నీ కూడా ఏ ఇబ్బందులు తెలకుండా తప్పనిసరిగా క్లియర్ చేస్తాం. అందరూ కూడా తప్పనిసరిగా క్లియర్ చేయండి. సాధారణ ఛార్జీ అండి, ఇది అడిషనల్ ఛార్జెస్ కూడా లేదు. ఈవేళ రేపు కొద్దిగా క్లారిటీ ఉంటుంది. మళ్ళీ 15వ తారీఖు డల్గా ఉంటుంది. 16 నుండి కూడా రిటర్న్ ట్రాఫిక్ ఆల్రెడీ ప్లాన్ చేస్తాం. 17, 18, 19 వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్తారు కాబట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా రెడీ చేసుకుంటాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. అంటే ఇప్పుడు విశాఖ ఉత్తరాంధ్ర బస్సులే కాకుండా ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళేవారు, అలాగే ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ వెళ్ళేవారు బస్సులు, వాటి ఫ్లోటింగ్ ఎలా ఉంది సార్? తప్పనిసరిగా 8, 9 తారీఖులో రిటర్న్లో ఎక్కువ ఉందండి. నిన్న మొన్న కూడా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది. ఈరోజు హయ్యెస్ట్ ఉంది. హైదరాబాద్కి ఆల్మోస్ట్ 10 బస్సుల దాకా విశాఖపట్నానికి స్పెషల్ పెట్టడం జరిగింది. విజయవాడకి రోజుకి 40 బస్సుల వరకు ఫ్లోటింగ్ ఉంటుంటుంది. ఏంటంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా డైరెక్ట్ బస్సులు ఉండవు కాబట్టి విజయవాడకు వస్తున్నారు. విజయవాడ నుండి బస్సులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి అది వస్తున్నారు. రాజమండ్రికి కూడా ఆల్మోస్ట్ రోజుకి 40 బస్సులు తిప్పుతున్నాం. కాకినాడకి కూడా 30 బస్సులు తిప్పుతున్నాం. అన్ని ప్రాంతాలు ఉత్తరాంధ్రే కాకుండా అన్ని ప్రాంతాలకి మేము ట్రాఫిక్ ఎటుందో అది డివైడ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కంటే 10-50 చెప్తే ఈ 1600 వరకు 500 బస్సులు ఎక్స్ట్రా ప్లాన్ చేసాము. ఎటువంటి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చూస్తాం. పండగలకి కోనసీమ వెళ్దామని ఎక్కువ అనుకుంటారు. కోనసీమకు సంబంధించి ఎలా ఉంది సార్? కోనసీమ ఉత్తరాంధ్ర కంటే తక్కువ ఉందండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇటువైపే ఎక్కువ ఉంది. ఎక్కువ ప్రాంతంలో ఎక్కువ ఏంటంటే ఆర్టీసీ బస్సులే కాకుండా మిగతా మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. వాళ్ళకి కార్లు ఉంటాయి, 2 వీలర్స్ ఉంటాయి. దాంతో కూడా ఓన్ ట్రావెల్స్లో కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఉత్తరాంధ్రకి ఎక్కువ ఉన్నారు. సార్, ఈ ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే విధంగా కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఆర్టీసీ బస్ స్టాపుల దగ్గరే పెట్టడంపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? తప్పనిసరిగా డీటీసీ గారు నిన్న మొన్న కూడా మీటింగ్ పెట్టి చెక్లు చేస్తున్నారు. ఎక్కడికెక్కడ అధిక ధర వసూలు చేసినా లేకపోతే వెహికల్ కండిషన్ మేము కూడా లాస్ట్ 1 month కూడా నుండి కూడా
భద్రతా మాసోత్సవాలు జరుగుతాయి. అన్ని బస్సులకు కూడా సెన్సస్ తీసాం. వాళ్ళందరినీ కూడా సెన్సస్ తీసుకొని ఎక్కడికెక్కడ రెక్టిఫై చేసాం. సేఫ్టీగా అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు కూడా సేఫ్టీగా అన్ని ఆర్టీసీ బస్సులు సేఫ్గా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. అన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీతో కూడా నడుపుతున్నామండి. బస్ స్టాప్లో ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సులను పెట్టడం, సో వారిపై కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిన తప్పనిసరి DTCR పోలీసు వారికి కూడా ఉన్నాము. అక్కడక్కడ దొంగతనాలు కూడా జరిగే అవకాశం ఉందా, పోలీస్ గస్తీ కూడా పెంచడం జరిగింది. మఫ్తీలో కూడా పోలీసు వారు కూడా ఉంటున్నారు. వాటి ఎటువంటి ఇబ్బంది ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఏ టైం జరిగినా సరే సీసీ కెమెరాలో చూసి పట్టు వేస్తున్నాం. అక్కడక్కడ చిన్న సెల్ ఫోన్లు పోయినాయి అన్నీ కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేసి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికులకు భరోసా ఇస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు. ఎందుకంటే సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకొని పండగను సంతోషంగా గడుపుకొని తిరిగి వచ్చేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, అందుకు తగ్గ ప్రత్యేక బస్సులతో పాటు ఆర్టీసీ బస్టాండ్లో కూడా ప్రత్యేక సిబ్బందిని నియమించడం జరిగిందని ఆర్టీసీ ఆర్ఎం చెప్తున్నారు. ప్రయాణికులంతా ఆర్టీసీ ద్వారా సుఖప్రయాణం చేయాలని ప్రత్యేకంగా ఈ ఏడాది స్త్రీశక్తి పథకం కూడా అమలవుతున్న నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం సూచించినటువంటి 5 రకాల బస్సులు అయితే ఉన్నాయో వాటి ద్వారా మహిళలకు ఉచితంగా కూడా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.